సో ಎಲ್ಲರಿಗೂ వనకం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ లవ్లీ రైడర్ తరుణ్. యూ వాచింగ్ ఎ న్యూ వీడియో. ఈ రోజేమో నా డైలీ బ్లాగ్, అదే నా డైలీ రొటీన్ ఎట్లా ఉంటుందో చూద్దాం. లెట్స్ గో. ఆఫీస్కి వెళ్తున్నాం కాబట్టి ఇది అవుట్ఫిట్. టక్ కూడా మ్యాండేటరీ. టక్ వేసుకుని వెళ్ళాలి, లేకపోతే చేంజ్ చేస్తారు. షూస్ కూడా వేసుకోవాలి. అండ్ లెట్స్ గో. మా బుడ్డి సైకిల్ వేసుకొని వెళ్దాం. మన రూమ్ దగ్గర నుంచి ఆఫీస్కి 1 కిలోమీటర్ ఉంటుంది. 1 కిలోమీటర్ సైకిల్ మీదే వెళ్ళాలి, సైకిల్ మీదే రావాలి. ఓకే, ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కలుద్దాం. ఇదే మా ఆఫీస్, గతిశక్తి యూనిట్, బిలాస్పూర్. పదండి లోనికి వెళ్దాం. బ్యాక్గ్రౌండ్లో అత్తరింటికి దారేది సాంగ్ ప్లే. నేను వర్క్ చేసేది ఈ ఆఫీస్లో, ఈ సార్ అండర్లో, డిప్టీ అండర్లో. జేఈ, ఎస్ఎస్సి వాటి కన్నా పైన ఉన్న అధికారులనే డిప్టీ అంటారు అనమాట రైల్వేలో. నేను అతని దగ్గరే వర్క్ చేస్తున్నా ఈ ఆఫీస్లో. ఈ ఆఫీస్లో ఇంకా నా పనులు ఏమేమి ఉంటాయంటే టోటల్ 5 టైప్స్ ఆఫ్ పనులు ఉంటాయి. మొదటి పని ఏంటంటే ఈ బీరువాలో ఉన్న ఫైల్స్ని మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ అనే రిజిస్టర్లు ఉంటాయి. దీంట్లో మన ఆఫీస్కి వచ్చిన లెటర్స్ని, దీంట్లో ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళే లెటర్స్ని రాయాలి. మూడో పని ఆఫీస్ని క్లోజ్ చేయడం, ఓపెన్ చేయడం మనమే చేయాలి. అప్పుడప్పుడు ఇలా లెటర్ టైపింగ్ కూడా చేస్తుండాలి. నెక్స్ట్ ఇలా వాటర్ అప్పుడప్పుడు తెమ్మంటారు, వాటర్ని కూడా పట్టాలన్నమాట. ఇప్పుడు చూపించిన పనులు కాకుండా ఇంకా చాలా పనులు ఉంటాయి. చాలా పనులు ఏవేవి మనం చేయగలమో అవన్నీ పనులు చేయాలన్నమాట. ఆఫీస్లో ఉన్నప్పుడు ఇలాగే ఉంటుంది పని. నేను ఫీల్డ్కి వెళ్ళాల్సిందే, కానీ ఫీల్డ్కి ఎందుకు వెళ్ళలేదంటే మా సీనియర్ 1 మంత్లో రిలీవ్ అవుతున్నాగా అతను చనిపోయాడు అనమాట. దానివల్ల జడిసిపోయి మమ్మల్ని ఎవరికి ఫీల్డ్ పంపించట్లేదు అనమాట. అది మెయిన్ రీజన్. అందువల్ల ఈ 1 ఇయర్ మొత్తం నేను ఆఫీస్లో వర్క్ చేశాను. ఒక్కొక్క అయింది, లంచ్కి వదిలేరు. మళ్ళీ 3 గంటల తర్వాత కలుసుకుందాం. ఇక్కడ ఆఫీస్లో ఏ పనులు లేవు, మా సార్ కూడా రాలేదు, అలా ఖాళీగా ఉన్నా. ఓకే, ఈవినింగ్ మళ్ళా కలుసుకుందాం. ఈవినింగ్ వదిలేస్తారు ఈరోజు నాకు తెలిసినంత వరకు. ఓకే, మా దగ్గరలో అమ్మవారు విగ్రహం పెట్టారు, దాని పూజలు జరుగుతున్నాయి ఇక్కడ.